నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్కి ప్రతి ఒక్కరూ గురవుతూ ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతొచ్చింది. అసలు చాలా యాదృచ్ఛికంగా, ఆకస్మికంగా మాట్లాడే మాటలు ఎంత పెద్ద ప్రమాదానికి గురి చేస్తాయో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు చిరంజీవి ఎదుర్కొంటున్న ఘటన. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మనందరికీ పరిచయం అక్కర్లేని పేరు. ఈ పేరుకు ఉన్న పవర్ ఏంటో, దాని పలుకుబడి ఏంటో తెలుగు స్టేట్సే కాదు, యావత్ ఇండియా మొత్తానికి తెలుసు ఆ రేంజ్ ఏ స్థాయిదో. అలాంటి వ్యక్తి పబ్లిక్ మీటింగ్కి వచ్చిన ప్రతిసారి కూడా ఈ మధ్య కాలంలో నేను చెప్తూ ఉన్నది ఏదో ఒక వివాదంలో చిక్కుకోవటం చూస్తూనే ఉన్నాం. అసలు అనుకోకుండా మాట్లాడేసిన మాటలు ఏ విధంగా తనని ట్రోల్కి గురి చేస్తున్నాయి. నాట్ ఓన్లీ చిరంజీవి, గతంలో బాలకృష్ణ ముందు నుంచి కూడా, ఆ తర్వాత సినిమా వేదికలపై ఎవరు కూడా ఆ స్టేజ్ ని షేర్ చేసుకున్నా ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూ ఉన్నారు. నిన్నటికి నిన్న బ్రహ్మానందం కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి పార్టిసిపేట్ చేశారు. తన ఇంటి లెగసీకి సంబంధించి, వారసత్వానికి సంబంధించి కొన్ని ఆయన మాట్లాడిన మాటలు ఆ అసందర్భంగా లేదంటే అనాలోచితంగా మాట్లాడినా కూడా అవి చాలా క్యాజువల్గా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. కట్ చేస్తే ఈరోజు నేషనల్ మీడియాలో ఒక సెన్సేషన్ సెలబ్రిటీగా ట్రోలింగ్కి గురవుతున్న ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్గా దాన్ని ఈరోజు నేషనల్ మీడియా కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. చిరంజీవి ఈ మాట మాట్లాడడంతో అది ఇంత పెద్ద రాద్ధాంతం అవుతున్నట్లు మనకి కనిపిస్తోంది. నేషనల్ మీడియాలో ఈ స్థాయి చర్చకు ఈ మధ్య కాలంలో ఏ టాప్ సెలబ్రిటీ కూడా రాలేదు. తను చేసిన కాంట్రవర్షియల్ కమెంట్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ నిన్న రాత్రి ఆ బ్రహ్మానందానికి సంబంధించి కుమారుడిది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్. ఈ మధ్య కాలంలో చిరంజీవిని సినిమా ఇండస్ట్రీ పెద్దగా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ ఈవెంట్, లేదంటే ట్రైలర్ లాంచ్, ఇట్లా ఆయన అందుబాటులో ఉన్న ఏ ఒక్క హీరో అయినా కూడా చిరంజీవి వస్తే బాగుంటుంది, మా సినిమా కొంత పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది అని చెప్పి నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాము. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. అదే వేదిక పైన పృథ్వీకి సంబంధించి కాంట్రవర్సీ ఏ విధంగా నడుస్తోంది అనేది ఒకవైపు అయితే, సో నిన్న బ్రహ్మానందం కుమారుడు తీస్తున్న బ్రహ్మానందం మూవీకి సంబంధించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక్కడ సుమ చాలా క్వశ్చన్స్ అడుగుతూ మధ్యలో ఈ క్వశ్చన్ తనని రేస్ చేయడం జరిగింది. ఫోటో ప్లీజ్. తొందరగా ఏంట్రా బాబు, అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. రైట్. తన మనవరాళ్ళ పైన తన ఇష్టాన్ని చూపిస్తూనే, తన ప్రేమని పంచుతూనే ఇంకొక మనవడి కోరికని ఆయన ఓపెన్ ప్లాట్ఫామ్ పైన ఆయన ఎక్స్ప్రెస్ చేయటమే ఈ వివాదానికి అసలు కారణంగా మారుతోంది. ఎందుకు అనంటే పద్మభూషణ్ లాంటి నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ, సినిమా సెలబ్రిటీ, తను ఏ మాట మాట్లాడినా, ఒక పదం మాట్లాడినా కూడా కానీ కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక సిచ్యువేషన్లో తను ఉన్నారు. ఈరోజు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను ప్రెస్ ముందు, వచ్చిన అతిథుల ముందు, లేదంటే అక్కడ వచ్చిన అభిమానుల ముందు ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడడం అనేది అది ఎటో దారి తీసింది. ఆ నిమిషానికి చిరంజీవి గారికి కావచ్చు, అక్కడున్న పక్కనే కూర్చున్న బ్రహ్మానందం కావచ్చు, అడుగుతున్న సుమాకి కూడా దాంట్లో అంత ఇంటెన్స్ ఉందా, అంత డెప్త్ ఉందా అని అనిపించకపోవచ్చు. కట్ చేస్తే 16 గంటలు అంటే ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇండియా టుడే, CNN, అలాగే రిపబ్లికన్ టీవీ ఇలాంటి టాప్ మోస్ట్ నేషనల్ ఛానల్స్లో కూడా ఇది టెలికాస్ట్ చేస్తూ చిరంజీవి పూర్తిగా అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా వ్యత్యాసాలు చూపించారు. ఈ విషయం తేటతెల్లమైంది. ఆయన అన్న మాటలు, డిస్క్రిమినేషన్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఈ బయటని వాళ్ళు పదే పదే టెలికాస్ట్ చేస్తూ కూడా ఈ విధంగా తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంటే అబ్బాయికి ఎక్కువగా ఆయన ఇష్టపడుతున్నారు, అబ్బాయిని కనటం కోసమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తన మనోభావాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి
మనం వెనక్కి వెళ్ళి చూస్తే గతంలో చిరంజీవి కూడా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో లేదంటే ఈ సినిమా సక్సెస్ మీట్లో చేశారు. పూజా హెగ్దేకి సంబంధించి, కీర్తి సురేష్కి సంబంధించి గతంలో కూడా వాళ్ళతో యాక్టింగ్ చేయాలనుంది, చాలా యాక్టింగ్ చేయడం ఇష్టము అని చెప్పి ఆయన ఒకసారి మాట్లాడడం మనం చూసాము. ఈ లెగసీకి సంబంధించి ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ అయినంత మాత్రాన అమ్మాయిలు లెగసీని కంటిన్యూ చేయలేరా, అబ్బాయిలే కంటిన్యూ చేస్తారా? ఒకవేళ లెగసీ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే గతంలో వారసత్వంగా వచ్చిన ఎంతో మంది ఉమెన్ లీడర్షిప్స్, ఉమెన్ టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవాలంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎంత ఉన్నతమైన పొజిషన్ కి వెళ్ళారు. ఆమె వారసత్వంగా తన తండ్రి రాజకీయాలని ముందుకు కొనసాగించారు. అఫ్ కోర్స్ పొలిటీషియన్స్ గా ఉన్న ఇక్కడ ఎమ్మెల్సీ కవిత అవ్వచ్చు, అక్కడ షర్మిల అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో కూడా తండ్రి వారసత్వాన్ని పుడికి పుచ్చుకొని చాలా మంది ఫీమేల్ ఆర్టిస్టులు కూడా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇదే చిరంజీవి కొనిదెల కుటుంబం నుంచి నిహారిక కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలు చేసింది. అఫ్ కోర్స్ అంత స్టార్డమ్ గురించి మాట్లాడే సందర్భం కాకపోయినా కూడా చిరంజీవి కూతుర్లు రాకపోయినా తన తమ్ముడు కూతురు నాగబాబు కూతురు కూడా చిరంజీవి లెగసీని కంటిన్యూ చేస్తూ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉన్నారు. సుష్మిత కొనదెల తను ఒక ఫ్యాషన్ డిజైనర్ గా చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకి ఆమె లెగసీని కంటిన్యూ చేస్తున్న ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. అఫ్ కోర్స్ శ్రీజ కూడా తన తండ్రి వారసత్వంగా ఉన్న ఇండస్ట్రీలోనే ఒక బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేసి ఆమె ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ రకమైన లెగసీస్ అంటే ఫీమేల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా కీ రోల్. ఆ విషయాల గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. ఏ సెలబ్రిటీ అయినా, అది ఏ స్థాయి వ్యక్తులైనా కూడా అసంబద్ధంగా లేదంటే అనాలోచితంగా ఒక మాట మాట్లాడితే అది ఏ స్థాయిలో వైరల్ అవుతుంది అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది. చాలా నవ్వుతూ క్యాజువల్ గా చిరంజీవి ఇక్కడ మాట్లాడేశారు సుమా అడిగిన ప్రశ్నకి. ఎందుకనంటే అక్కడ కనిపిస్తోంది పూర్తిగా తన ఇంట్లో ఉన్న ఆడపిల్లల ఫోటో మధ్యలో చిరంజీవి, అక్కడ మనవరాళ్లతో ఉన్న ఫోటోని అక్కడ పబ్లిష్ చేశారు. మనవరాళ్ళు మొత్తం అంటే ఇంట్లో ఒక గర్ల్స్ హాస్టల్ గా కనిపిస్తోంది, ఒక బాయ్ కూడా లేడు అనే తన అభిప్రాయాన్ని, నిజంగానే ఒక మదర్ ఫాదర్ ఎవరైనా సరే గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్ ఉండాలని అనుకుంటారు, అందులో తప్పు లేదు, తన అభిప్రాయం కావచ్చు. కానీ ఓపెన్ డయాస్ పైన ఇలా సినిమా ఫంక్షన్లలో మాట్లాడడం అనేది అది చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అనటానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో బాలకృష్ణ కూడా అదే రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు అండ్ లెగసీకి సంబంధించి నందమూరి తారక రామారావు కూతురుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా రాజకీయ నాయకురాలుగా పార్టీలో ఆమె ముందు నుంచి కొనసాగుతున్న వ్యక్తిగా మనకి మన ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవుతున్న వ్యక్తి. సో అమ్మాయిలని అబ్బాయిలని ఇంకా డిస్క్రిమినేట్ చేసే జనరేషన్లో మనం ఉన్నామా? టాప్ మోస్ట్ సెలబ్రిటీల మనసుల్లో ఇంకా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? అమ్మాయిలైతే లెగసీని కంటిన్యూ చేయలేరు, అబ్బాయిలైతే కంటిన్యూ చేయొచ్చు అనే అభిప్రాయం ఓపెన్గా ఇలా ఎక్స్ప్రెస్ చేయటం వల్ల వాళ్ళ అభిప్రాయాలు అంటే ఎంత కుంచితంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈరోజు దీనికి సంబంధించి చిరంజీవి మాట్లాడడం వల్లనే ఈ ఇష్యూ ఇంత పెద్దగా అవుతుంది. ఓపెన్గా బయటకు వచ్చి దీనిపైన ఆయన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఒకవేళ నేను అనుకోకుండా జస్ట్ క్యాజువల్గా అనేసాను, నాకు అబ్బాయి మీద కూడా ఇష్టం ఉంది కాబట్టి అన్నానంటారా, లేదంటే అనుకోకుండా నోరు జారి అన్నాను అని చెప్పి సరి చేసుకుంటారా? చాలా మంది ఆయన ఫ్యాన్స్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నా కూడా ఇంటర్ సొసైటీలో మాత్రం ఎవరు పాజిటివ్గా తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఈ డిస్క్రిమినేషన్ అనే దానిపైన కొన్ని ఏళ్లుగా ఎంతో మంది మేధావులు లేదంటే ఉన్నత వర్గాల్లో నుంచి కింది స్థాయి వరకు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. అమ్మాయికి అబ్బాయికి డిస్క్రిమినేషన్ పెట్టొద్దు, అమ్మాయిలు అబ్బాయిల కంటే చాలా టాప్ మోస్ట్గా ఈరోజు దూసుకెళ్తున్నారు అన్ని రంగాల్లో అని చెప్తూ ఉన్న ఒక సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, వెరీ టాప్ మోస్ట్ సెలబ్రిటీ అని చెప్పాలి, అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఈ మాట అన్నారు అని అంటే దాని వెనుక ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. చిరంజీవికి మనసులో అబ్బాయి మీద ఉన్నంత ప్రేమ అమ్మాయి మీద లేదా అని చెప్పి ప్రశ్నలు కూడా చాలా మంది రేస్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో కింద పోస్ట్ చేస్తూ ఉన్నారు. మోర్ ఓవర్ ఇప్పుడు క్లింకార రామ్ చరణ్కి ఉపాసనకి పుట్టిన మొదటి కూతురు దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళు ఎన్నో కాలాలుగా కలలు కని నిరీక్షించిన తర్వాత పుట్టిన కూతురు క్లింకారాని ఎంజాయ్ చేస్తూ ఉన్న పేరెంట్స్ ఒకవైపు, క్లింకారా తర్వాత అబ్బాయి అయితే బాగుండు అని ఎక్స్ప్రెస్ చేస్తున్న వ్యక్తి చిరంజీవి మరోవైపు. సో చాలా యాక్సిడెంటల్గా మాట్లాడారా, ఇంటెన్షనల్గా మాట్లాడారా అనేది పక్కన పెడితే ఈ ఒక్క వీడియో ఇప్పుడు చాలా చాలా వైరల్ అవుతోంది. ఎంటర్ 2 తెలుగు స్టేట్సే కాదు, నేషనల్ మీడియాను కూడా షేక్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఏ సినిమా ఫంక్షన్కి వచ్చినా, ఏ ఆడియో రిలీజ్కి వచ్చినా కూడా
పాలిటిక్స్ని లేదంటే సినిమాని ఎక్కడ క్లబ్ చేయకుండా హీరోలు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇదే చిరంజీవి నిన్నగాక మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. అక్కడ కూడా నాకు పాలిటిక్స్ పైన అంత ఇష్టం లేదు, కంటిన్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పి ప్రజారాజ్యం జనసేన అవుతుందని ఒక వ్యాఖ్య చేశారు. అది కూడా అంతే సెన్సేషన్ అయ్యింది, అది కూడా అంతే వైరల్గా మారింది. ఒక సినిమా డయాస్ పైన పొలిటికల్ స్పీచెస్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గిస్తే చాలా బాగుంటుంది అని అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. దాన్ని మర్చిపోక ముందే మరొకసారి ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరంజీవి ఈ బాయ్ గర్ల్ డిస్క్రిమినేషన్కి సంబంధించి మాట్లాడడం అనేది కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు కూడా దీనిపైన కొంత వ్యతిరేకతతో ఉన్నాయి. ఇలాంటి ఒక టాప్ హీరో మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు అన్నారు అని చెప్పి ఆలోచిస్తున్నారు. అఫ్కోర్స్ ఎవరు ఇన్డెప్త్గా వాళ్ళ మనసులో అభిప్రాయం ఓపెన్ డయాస్ పైన ఇలా పెట్టాలనుకోరు. 4 గోడల మధ్య ఇంట్లో వాళ్ళతోనే చర్చిస్తూ ఉంటారు. బట్ ఒక సడన్ థింగ్ ఇది యాంకర్ సుమ అడిగేసరికి ఆయన ఎక్స్ప్రెస్ చేశారు తన అభిప్రాయాన్ని. అది తన అభిప్రాయం వరకే అని చెప్పుకున్నా కూడా సొసైటీ దాన్ని అంత పాజిటివ్గా, ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్ కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదంటే ఇతర పార్టీల నాయకులు అవ్వచ్చు, దాన్ని మాత్రం అంత పాజిటివ్గా తీసుకోవట్లేదు. సో ఇకపైన ఏ సెలబ్రిటీ అయినా, ఏ పొలిటీషియన్ అయినా, ఏ ఫేమ్ ఉన్న పర్సన్ అయినా కూడా వచ్చిన డయాసేజ్, మనం వచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, మనం మాట్లాడాల్సిన మాట ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమం ఏంటి, వాటిపైనే ఫోకస్ చేసి మాట్లాడితే చాలా బాగుంటుంది. లేదు అని అంటే సోషల్ మీడియా ట్రోలింగ్లో వాళ్ళు ఖచ్చితంగా బలవుతారు అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కాంట్రవర్సీస్కి చాలా దూరంగా ఉంటారు చిరంజీవి. పొలిటికల్గా ఎన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసినా కూడా తను డైరెక్ట్గా ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యింది మనకు కనిపించదు. సో ఇప్పుడు సొంత మనవరాలు, అత్యంత చిన్న మనవరాలు శ్రీజ, సుష్మిత కంటే రామ్ చరణ్కి పుట్టిన ఏకైక బిడ్డ, తొలి బిడ్డ, ఇప్పుడు తనకి సంబంధించి డిస్కషన్స్ ఇప్పుడు న్యూస్ మేకర్గా మారటంతో కొంత ఆందోళన చెందుతున్నారు మెగా ఫ్యాన్స్. బట్ దానికి సంబంధించి చిరు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, దీనిపైన ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇస్తారు అనేది వేచి చూడాలి. బట్ ఇదొక ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ ఏ సెలబ్రిటీ కూడా, ఎవరైనా కూడా ఇలాంటి డయాసెస్ పైన ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఒక మాట ఎంత బలంగా సొసైటీ తీసుకుంటుంది అన్నదానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలి అని మాత్రం చెప్పుకోవాలి. ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఈ సినిమా ఏ ప్రోగ్రామ్కి వచ్చారు, ఏం సినిమా అనే దానికంటే కూడా వచ్చిన ప్రోగ్రాంలో చిరంజీవి ఏం మాట్లాడారు అనే డైవర్షన్ పూర్తిగా కనిపిస్తోంది. సో సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ కాస్త ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్కి రావడంతో చాలామంది పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే పాపం ఒక గెస్ట్గా పిలిచినప్పుడు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు సినిమా యూనిట్. అలా మొన్న పృథ్వీ చేసిన వ్యాఖ్యల వల్ల లైలా సినిమా పైన బైకాట్ లైలా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒకవైపు చూస్తూ ఉన్నాం. లైలా సినిమా అంతా ఒక పక్కకైతే పృథ్వీ చేసిన కమెంట్స్ మరోవైపు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా ఈ చిరంజీవి చేసిన ఈ బ్రహ్మానంద మూవీకి సంబంధించి ఆ సినిమా పైన టాక్, ఆ సినిమా పైన ఉండాల్సిన బజ్ కాస్త చిరంజీవి మనోడు గురించి ఏం మాట్లాడారు, ఎందుకు ఈ కాంట్రవర్సీ అయ్యింది అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది ఈ సోషల్ మీడియా, లేదంటే ఇప్పుడున్న సొసైటీ. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దట్టు టాలీవుడ్లో టాప్ సెలబ్రిటీగా ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ చిరంజీవి ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పి చాలామంది షాక్కి గురవుతూ ఉన్నారు.